మీరు అంటున్నారు కదా భువనేశ్వర్ గారు మేడం ముందు మేడం గిఫ్ట్ ఇస్తారని చెప్పా. నేను కాదు గిఫ్ట్ ఇచ్చింది, నియోజకవర్గ ప్రజలు గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడు లేని నవ్వుతున్న భవిష్యత్తు రీతిలో 37,620 ఎమోషనల్ అవుతున్నారు? You need some water, sir. ఎమోషన్ అవబట్టే పాట రాసానేమో కదా, లేదా పాట రాయం కదండి. సో పీపుల్ ఆర్ ఆల్సో ఎమోషనల్, అది ప్రజాస్వామ్యంలో అబ్రహం లింకన్ చెప్పినట్టుగా ఉండాలి తప్ప ప్రత్యర్థిని మాట్లాడించే అవకాశం ఉన్నది ఆ భాష. ఈ మాట ఇంకా మిమ్మల్ని బాధ పెడుతున్నట్టుంది. డెఫినెట్గా బాధ పెడుతుంది కానీ ఎవరినైనా బాధ పెడుతుంది. ఇప్పుడు నేను వైసీపీ నుండి ఖండించా. ఇవాళ 5 వైసీపీ మంత్రులు ఉన్నారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు మన ఎన్డీఏ ప్రభుత్వంలో. వాళ్ళు ఎంతమంది ఖండించారో నాకైతే తెలియదు కానీ నేనైతే సుస్పష్టంగా మేడం ముందు తిట్టిన రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా అప్పుడే తప్పుకున్నా. నేను నా కళ్యాణ మండపంలో ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీవీ టీవీ అని పిలిచి, మీరు యూట్యూబ్లో ఇప్పుడు కూడా ఉంది, దీన్ని తీవ్రంగా ఖండించా. మీ గొంతు ఎందుకు బొంగురుపోతుంది వెంకట్రావు గారు? హ్యూమన్ బీయింగ్స్ కదండి, మనుషులు కదండి. ఆఫ్ ది డే చాలా మంది మర్చిపోయారు టీడీపీలో, మీరు ఇంకా అలాగే గుర్తుంచుకున్నారు. అలాగే ఉంది. నేను ఫైట్ చేశానండి. నేను రాత్రి 2 వరకు తిరిగి గెలిచా ఈ సీట్. నైట్ 2 o'clock లోపు నేను నిద్రపోయిన సందర్భం లేదు. ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత కుర్రాళ్ళని అడగండి.